99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కల్లూరు మున్సిపాలిటీ 4వ వార్డులో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. అనంతరం కల్లూరు మున్సిపాలిటీ మసీదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన ఎమ్మెల్యే రాగమయ్యి మరియు కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరి, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, సీనియర్ నాయకులు, కల్లూరు పట్టణ అధ్యక్షులు ఉస్మాన్, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సార్ వెనక్కి రండి సార్. అది మనం రాసుకున్నాము వాడు ప్రాబ్లం మొన్న వచ్చి రాసి మేడం ఫ్లవర్ పట్టుకో పట్టుకో ఇట్రండి ఇట్రండి మీరు కూడా రండి బుజ్జి. ఇంట్లో అంతా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటీవల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన మహిళా హోంగార్డ్ నాగమణి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. గత నెల 16వ తేదీన మహిళా హోంగార్డ్ నాగమణి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆమె కుటుంబానికి తోడ్పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు అందరూ కలిసి స్వచ్ఛందంగా 1,01,116 రూపాయలు పోగు చేసి నాగమణి కుమారుడు శ్రీనివాసులకి అందజేశారు. ఈ మొత్తాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తోటి హోంగార్డ్ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పెద్ద మనసుతో సహాయం చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఇలాంటి సంఘీభావం పోలీస్ కుటుంబంలో ఉన్న ఐక్యతను, మానవత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. నాగమణి పోలీస్ శాఖకు అందించిన సేవలను స్మరించుకుంటూ ఆమె కుటుంబానికి భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఇన్ఛార్జ్ ఆర్ఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం చివరిలో నాగమణి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ నివాళులర్పించారు. సినీ నటి అనసూయపై అసభ్యకర మెసేజ్లు పెట్టిన వ్యక్తి అరెస్ట్. కడప జిల్లాకు చెందిన జనార్దన్ను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. అనసూయను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు. మైదుకూరు ప్రజా సంకల్ప వేదిక ప్రజా సమస్యల పరిష్కార విభాగం ప్రెసిడెంట్ బాలం సుబ్బారాయుడు, వేంపల్లి మండలం ప్రజా సమస్యల పరిష్కార విభాగం ప్రెసిడెంట్ నక్కా సునీల్ను వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్చాన్ని అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజల భద్రతపై చేస్తున్న సేవలను ఎంతో ఆదర్శంగా ఉన్నాయని, మరింత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే నియోజకవర్గంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమం జరగకుండా చర్యలు చేపట్టాలని డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ కోరినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అబ్దుల్ బషీర్ కుమారులు మరియు మనవల్ల ఆధ్వర్యంలో ఉయ్యూరు గోలీ మసీదు వద్ద రంజాన్ తోఫాలో భాగంగా భారీ ఎత్తున చేపట్టిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవ దేవుని సేవగా భావించి పరులకు సహాయం చేయడం చాలా మంచి పరిణామం అని, సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంతో మనమందరం అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉందామని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కొండపల్లి అబ్దుల్ బషీర్ కుటుంబానికి అభినందనలు తెలియజేస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన్న వీర శ్రీనివాస్, అబ్దుల్ బషీర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ముడుములపాడు గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన టీటీడీ కళ్యాణ మండప ప్రారంభోత్సవ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. వార్ టెన్షన్లను భారత్కు చేరిన తొలి ఆయిల్ ట్యాంకర్. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుండి ముడి చమురుతో బయలుదేరిన లైబేరియా జెండాతో ఉన్న షెన్లాక్ ట్యాంకర్ నౌక ముంబై పోర్ట్ సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయుడు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. హన్మకొండ నగరంలోని హంటర్ రోడ్ ప్రాంతంలో కమర్షియల్ హోటల్లో గృహ వినియోగానికి ఉద్దేశించిన డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మొత్తం 24 డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సరఫరా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో డిటిజి వేణుగోపాల్, సిఎస్ఐఎం సదానందం పాల్గొన్నారు. కమర్షియల్ హోటల్లో డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ల వినియోగం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఉగాది పండుగ నాడు ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు చారిత్రాత్మక విశిష్టతను వివరించడమైనది. నూతన సంవత్సర ఆరంభం తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు మరియు ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు. కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించే రంగు. హిందూ సాంప్రదాయంలో జెండాను కేతువు అని పిలుస్తారు. ఇంటిపైన జెండా ఎగురవేయడం వల్ల దుష్ట శక్తులు దరిచేరవని, దైవరక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం. పండుగ అలంకరణలో భాగంగా సాధారణంగా ఉగాది నాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు గమనించవలసిన అంశాలు: జెండా శుభ్రంగా చిరగకుండా ఉండాలి. సాధారణంగా దీనిపై ఓంకారం లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గ్రామంలో గౌరవ సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లవరం గ్రామ పంచాయతీ నందు నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల గురించి ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ మాట్లాడుతూ, మల్లవరం గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉండేలా, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి మన ప్రాంతాన్ని పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవరం గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు. మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ కటికి కిరణ్ కుమార్ మరియు ఉప సర్పంచ్ గుర్రం యశోద చేతుల మీదుగా ఎమ్మెల్యే రాఘమయ్యి వారికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, గ్రామ సెక్రటరీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య వైద్య శాఖ అధికారులు, మల్లవరం గ్రామ ప్రజలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.